సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ వచ్చేసేసి ఫస్ట్ బిట్ లోనేమో 8 క్వశ్చన్స్ ఇచ్చి 4 రాయమంటాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. సో 4 5s are 20. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సందర్భ సహిత వాక్యాలు. ఇది సమ్మరీస్ లో ఇస్తున్నా, సమ్మరీస్ కాదు ఆబ్జెక్టివ్ టైప్ లో. ఇదిగోండి, స్వగ్రామే భువనం తత్వ సదేశే భువనత్రయం. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ కవి పరిచయం. కవి పరిచయం ఇదిగో దీని కిందనే ఇక్కడ రాసిన కవి పరిచయం ఇదిగో. జూమ్ ఇన్ చేసుకుని ఎతత్ వాక్య వివేకానంద విజయం ఇది పాఠ్యభాగ ఆసీత్. ఇదం పాఠం శ్రీధర భాస్కర వర్ణేకర విరచిత వివేకానంద విజయం ఇది నాటకస్య గ్రహీత. ఇది అవసరం లేదు, ఈ వర్డ్ తనకి అవసరం లేదు. మహానాటకస్య గ్రహీత అంటే ద ప్రెసెంట్ లెసన్ or the present word sentence is taken from the lesson Vivekananda Vijayam. This lesson was written by Sri Bhaskaracharya Varnekara. అంటే ఈ సెంటెన్స్ అనేది వివేకానంద విజయం లెసన్ లో నుంచి తీసుకొనింది. ఈ లెసన్ రైటర్ వచ్చేసేసి శ్రీ భాస్కర వర్ణేకర అని మీనింగ్. సో ఇక్కడతోటి పరిచయం అయిపోయింది. దీని తర్వాత సందర్భం ఏంటి చూడండి. అయిపోయింది కదా, కవి పరిచయం ఓవర్. సందర్భం ఇంగ్లీష్ లో వివేకానంద థాట్ హిమ్సెల్ఫ్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ లైక్ దిస్. అంటే వివేకానంద చాప్టర్ ఎండింగ్ లో ఇలాగ అనుకున్నాడు. ఏమని? భావం, మీనింగ్. మీనింగ్ 2 టైప్స్ రాసుకోవచ్చు. ఒకటి ఈ హోల్ సెంటెన్స్ అయినా ఓకే, లేదా క్వశ్చన్ లో ఇచ్చాడు కదా, స్వగ్రామే భువనం తస్వ స్వదేశే భవనత్రయం. ఇది రాసి ఇది అని రాసేసి స్లాష్ కట్టినా సరిపోతుంది. కానీ బెటర్ మీనింగ్ రాసిన తర్వాత లాస్ట్ లో సేమ్ అది రాసాయండి. వివేకానంద వెంట్ టు సిటీ ఆఫ్ చికాగో ఫ్రమ్ ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ ద వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్. By fortunate, he met Mrs. Sanborn in the train and she introduced to Professor Wright in Boston. By the help of Professor Wright, he easily obtained the entry to participate in those meetings. అంటే వివేకానంద చికాగో సిటీకి వెళ్తుంటుంటే దారిలో మిస్సెస్ శాన్బోర్న్ ని కలుస్తారు ట్రైన్ లో. ఆమె ఏం చేస్తుంది? ప్రొఫెసర్ రైట్ ని కల్పిస్తుంది బాస్టన్ లో. ఈయన ట్రైన్ లోనేమో శాన్బోర్న్ కలుస్తాడు. శాన్బోర్న్ వివేకానంద తీసుకుపోయి బాస్టన్ లో రైట్ కి కల్పిస్తుంది. ఆయన ఈయనకి ఎంట్రీ టికెట్ ఇస్తాడు. ఎక్కడికి? వరల్డ్ పార్లమెంట్ రిలీజియన్ మీటింగ్ ఉంది కదా, అక్కడికి టికెట్ ఇస్తాడు. దెన్ హీ థాట్ హిమ్సెల్ఫ్, లాస్ట్ లో ఇలా అనుకున్నాడు, వన్ హూ had the best of the prescriptor, the whole world will become his village and 3 worlds will become his country. అంటే తెలుగులో మీనింగ్ చూడండి. అదంతయ గురుదేవుని యొక్క అనుగ్రహమే అని, గురువు యొక్క అనుగ్రహం కలవానికి ప్రపంచమంతా స్వగ్రామమే మరియు మూలన్నీ స్వదేశమే. అంటే గురుదేవుని యొక్క అనుగ్రహం ఉన్నవాడికి, గురువు యొక్క అనుగ్రహం అదే టీచర్స్ యొక్క మెప్పు పొందిన వాడికి ప్రపంచమంతా, వరల్డ్ అంతా వాడి ఇల్లే, వాడి విలేజ్ అంటే వాడికి తెలిసిపోతుంది. మరియు మూలలో ఉన్న స్వదేశమే అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు కూడా సేమ్ కంట్రీ. అంటే నా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన వాడికి, ప్రపంచ జ్ఞానం ఉన్నవాడికి, గురువుల నుంచి మంచి శిక్షణ పొందిన వాడికి ప్రపంచాన్ని ఫేస్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. లైక్ వీళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, అంతేగాని స్టేజ్ ఫియర్స్ లాంటివి ఏమి ఉండవు. ఇంకొకటి కొంచెం చిన్న ఫియర్ ఉంటుంది, లైక్ వేరే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి, ఎక్కడో లాంగ్ ఉన్న వాళ్ళతో మాట్లాడడం నార్మల్ పీపుల్స్ తోనే కాదు, ఎంత ఎడ్యుకేటెడ్ కానీ, ఎంత వెల్ ట్రైన్డ్, ఎంత స్టేజ్ ఫుల్ స్పీకర్ అయిన వాడికి కూడా చిన్న టెన్షన్ ఉంటుంది. అందుకనే వాళ్ళని
మూల ముల్లోకములన్నీ స్వదేశమే అని రాశాడు. అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కూడా సేమ్ కంట్రీ అన్నాడు. అందుకే విలేజ్ లో ఉన్న వాళ్ళకేమో హోల్ కంట్రీని చూపించాడు, హోల్ ప్రపంచాన్ని చూపించాడు. ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకేమో కంట్రీతో ఇంట్రడ్యూస్ చేశాడు. అంతే. ఇదంతా వివేకానంద మనసులో అనుకున్నాడు. వివేకానంద థాట్ హిమ్సెల్ఫ్. అది సందర్భం. భావమేమో జస్ట్ మీనింగ్ రాస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. దండి మహాకవి జీవనం కాలం గ్రాంతి అంటే దండి మహాకవి గురించి రామని రాను. దండి మహాకవి ఇది మహాకవి దండి. లేదంటే ఫుల్ మీనింగ్ కావాలంటే ఫుల్ మీనింగ్ చూద్దాం. సందర్భ వాక్యం ఇక్కడతోటి 1 డన్. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్. ఇది పైననేమో అది ఏంటి సందర్భం, భావం, మీనింగ్. దండి మహాకవి గురించి ఇంట్రడక్షన్. దండి మహాకవి దండి was famous in Sanskrit prose literature. Some Brahmins lived in Anandapuram in the west direction of India who belonged to the Kaushik Gotra. Gotram mention చేసాడు ఇక్కడ. The greatest scholar named Narayana Swami was one of them. అంటే అదే గోత్రంలోనికి చెందినవాడు నారాయణ స్వామి. His son only is Bharavihi, the writer of Kiratarjunyam. Education. This poet was the son of couple Gauri and Veeradatta. అంటే మదర్ ఫాదర్. And was the great grandson of prominent poet Bhairavi. By the source of his poet work and work ni Avinti Sundari Katha poem work name written by Dandi only. He attained a great knowledge in all sciences from his childhood. Who is extraordinary genius. What genius అని చెప్పి మెన్షన్ చేశాడు. వాడి రైటింగ్స్ వచ్చేసేసి కావ్యదర్శ. వీడి రైటింగ్. దక్షిణ కుమార చరితం was occupied prominent place among Sanskrit prose books. The book అవంతి సుందరి కథ as also a prose work. ఇది కూడా ఒక వర్క్ అని చెప్పి ఆయన వర్క్ ని మెన్షన్ చేశాడు. ప్రెసెంట్ చాప్టర్. ఈ చాప్టర్ రైటర్ ఏమో దండి మహాకవి. చాప్టర్ పేరేమో విస్తృత చరితం. విస్తృత చరితం 8th పార్ట్ ఆఫ్ ద బుక్ దశకుమార చరితం. దశకుమార చరితంలో 8th బుక్ ఇది, రిటర్న్ బై దండి మహాకవి. సో ఇదే స్టోరీ ఆఫ్ విస్తృత గురించి ఆయన అందులో లెసన్ లో మెన్షన్ చేశాడు. ఇది ఇంట్రడక్షన్. ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్రడక్షన్ క్లియర్ గా చదువుకున్న పోండి, మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్. ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ దమం దానం దయామిత. వింటున్నారా ఇంతకి? దమం దం దయామిత. అది కూడా ఆబ్జెక్టివ్స్ లో మెన్షన్ చేశాను చూడండి. ఇదిగో దకార కథలో దమం దయం దయామిత పరిచయం. ఇదిగో యథాత్ వాక్యం ద ప్రెసెంట్ సెంటెన్స్ ద ఈస్ టేకెన్ ఫ్రమ్ ద దకార కథ. యథాత వాక్యం దకార కథ ఇది పాఠ్యభాగ ఆసిత్. ఇదం పాఠం. మన రైటర్ పేరు ఏంటి? ఇది బృహదారణ్య కోపనిషత్. బృహదారణ్య కోపనిషత్ రైటర్ పేరు. పంచమ మాధ్యాత్ స్వీకృత అంటే రైటర్ పేరు, ఆ బుక్ పేరు మెన్షన్ చేశారు. ఆ లెసన్ పేరు కూడా మెన్షన్ చేశారు. లెసన్ పేరు వచ్చేసి దకార కథ. రైటర్ నేమ్ మెన్షన్ చేశాడు. యథార్థ పాఠ్యాంశ దకార కథ ప్రాధాన్యం వర్ణితమస్తి. స్టూడెంట్స్ ఆర్ అటెంప్ట్ ఇంట్రడక్షన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ టు రైట్ ఇన్ సంస్కృత్. అంటే సంస్కృతంలో రాయండి, లేదంటే తెలుగులో అంటే తెలుగులో రాయండి. కానీ సంస్కృతంలో రాస్తే మార్క్స్ మంచిగా వస్తాయి. ఏమంత పెద్దగా ఏం లేదా అన్నమాట. సో చూసుకోండి. సందర్భం. ఆఫ్టర్ ద ప్రీచ్ ఆఫ్ ప్రజాపతి ఏ లౌడ్ అండ్ డివైన్ వాయిస్ is speaking like this.
అంటే ప్రజాపతి చెప్పిన తర్వాత ఒక లౌడ్ వాయిస్ ఇది మాట్లాడుతుంది. ఏమని? ప్రజాపతి అంటే ఎవరు? బ్రహ్మ. హ్యాస్ 3 క్లాసెస్ ఆఫ్ సన్. 3 రకాల కొడుకులు ఉండేవాళ్ళు బ్రహ్మకి. దేర్ వర్ గాడ్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ డెమన్. అంటే దేవుళ్ళు, దానవులు, మానవులు. దేవుళ్ళు అంటేనేమో గాడ్స్, మానవులు అంటేమో హ్యూమన్స్, దానవులు అంటేనేమో డెమాన్స్. వన్స్ దే సర్వ్డ్ హిమ్ విత్ గ్రేట్ డివోషన్ విత్ వో ఆఫ్ సెలిబసీ. అంటే ఎంతో డివోషన్ తోటి ఆయనతోటి ఉండేవాళ్ళు. అండ్ ద ఓ సెలబ్రేషన్ అని రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన అంటే ఫాదర్ ఏం చెప్తే అది వినే టైపు. ఓవర్ సెలబసీ బై ద ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఫాదర్. ఆయన ఏం చెప్తే అది చేసే టైప్. లేటర్ దే అప్రోచ్డ్ దేర్ ఫాదర్ అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు ప్రీచ్ దెమ్ సంథింగ్. అంటే ఒకటి నేర్పించమని చెప్పి అడుగుతారు. దెన్ ప్రజాపతి అటర్డ్ దెమ్ సిలబుల్ ఆఫ్ ద. ద ఫస్ట్ గాడ్ రియలైజ్డ్ ఇట్ మీన్స్ సెల్ఫ్ కంట్రోల్. ద అంటేనేమో సెల్ఫ్ కంట్రోల్. లేటర్ హ్యూమన్ బీయింగ్స్ అండర్‌స్టూడ్ ఇట్ మీన్స్ చారిటీ. ద దాం దమ దానం అంటే చారిటీ. దానం చేయడం చారిటీ అంటే. అండ్ ఎట్ లాస్ట్ డెమాన్స్ అండర్‌స్టూడ్ ఇట్ మీన్స్ కంపాషన్. అంటే మీన్‌వైల్ ఎ లౌడ్ డివైన్ వాయిస్ రిపీటెడ్ లైక్ దిస్ ద. అంటే 3 దాల గురించి చెప్పాడు. దమం, దానం, దయామిత. దయామితకి మీనింగ్ ఇక్కడ ఉంది. అదే సమయంలో ఆకాశం నుండి గంభీరంగా వాయిసు. దయాగుణం అని అర్థం. చారిటీ ఇంకొకటి కంపాషన్ ఉంది కదా! అది దయాగుణం. సెల్ఫ్ కంట్రోల్, చారిటీ, కంపాషన్. కంపాషన్ అంటే దయ. సో, ఇదే దీని భావం. ఫస్ట్ వచ్చేసేసి కవి పరిచయం. తర్వాత సందర్భం, తర్వాత భావం. ఇది కవి కాదు కాబట్టి జస్ట్ పరిచయం అని రాయండి సరిపోతది. మార్క్స్ వస్తాయి. థర్డ్ వన్ అలంకారాలు విన్నీ టైప్ ఉన్నా గాని నాకు చెప్పే ఓపిక లేదు. ఎందుకంటే అది వాస్ట్ సబ్జెక్ట్ దాంట్లోకెళ్ళి వేస్ట్. వేస్ట్ అంటలేదు. కానీ వచ్చిన వాళ్ళు నేర్చుకోండి. లేదంటే ఈ షార్ట్ టైమ్‌లో నేర్చుకోవడం కష్టం. సో, అందుకే చెప్పట్లేదు. ట్రబుల్ ఎందుకని. వీడియో లాంగ్ అయ్యడం తప్పించి ఏం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్టు ధృత్వా ఆనీయః. ఆనీయ. ఇది నేను లాస్ట్‌లో చెప్తాను. నెక్స్ట్ సిక్స్త్ వన్ శ్లోకం. శ్లోకం ఇచ్చి మీనింగ్ రాయమంటాడు. చూడు. శ్లోకస్య అనువాదః కృవృత్త. శ్లోకస్య అనువాదః కృవృత్త అంటే శ్లోకం ఇచ్చి మీనింగ్ రాయమంటారు. సో, అది ఇదిగో. శ్లోకస్య భాషాంతరీకృతు. దాని మీనింగ్ ఇదిగో. ఫస్ట్ వచ్చేసేసి చూసుకోండి. జనకానాం రఘూణాం. సో, ఫస్ట్ 2 లైన్స్ చూసుకున్నాం. అది ఎక్కడుందో చూద్దాం. కవి పరిచయం ఇది. దీని తర్వాత శ్లోకం కనిపిస్తది. జనకానాం రఘూణాం. సో, ఓకేనా? మీనింగ్ చూడండి. శ్రీరాముడు లక్ష్మణుడితో ఓ లక్ష్మణ జనక వంశుల రాజుకు మరియు రఘువంశ రాజుకు మధ్య కలుగు సంబంధము ఎవరికి మాత్రం ప్రియముగా ఉండదు. ఈ సంబంధం విషయమున కన్యదాత మరియు గ్రహీత కూడా స్వయముగా విశ్వామిత్రుడైన ఆయన కదా అని పలికెను. అంటే దీన్ని ఇంగ్లీష్ లో మీనింగ్ చూద్దాం. శ్రీరామ said to Lakshmana, "Oh Lakshmana, the person who is not pleased with the relation between Janaka's family and Raghu's family, here both the donor and the receiver was the sage Vishwamitra, the son of Kaushika." అంటే ఇది మోస్ట్లీ సెంటెన్స్ వచ్చేసేసి రాముడికి పెళ్లి అవుతుంది కదా. జనక అనేవాడేమో సీతమ్మ వాళ్ళ తండ్రి. సీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్. జనకాస్ ఫ్యామిలీ సైడ్ అంటే సీతమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్. రఘుస్ ఫ్యామిలీ అంటేనేమో రాముడు వాళ్ళ ఫ్యామిలీ సైడ్. ఇక్కడేంటి దానం ఇచ్చేవాడు, దానం తీసుకున్నవాడు ఇద్దరు ఒకటే. విశ్వమిత్రుడు ద సన్ ఆఫ్ కౌశిక. అంతే మీనింగ్. ఇంకేం లేదు. ఇది రాముడు లక్ష్మణుడికి చెప్తాడు అంతే. నెక్స్ట్ శ్రీధర భాస్కరాచార్య వర్ణేకరే. ఈయన పరిచయం. ఇంట్రడక్షన్ చెప్తాను చూడు. ఇందాకటి మీనింగ్. కవి పరిచయం. యతత్త శ్లోకం చిత్రపట దర్శనం ఇది పాఠ్యభాగం ఆసీత్. చిత్రపట దర్శనంలో నుంచి తీసుకొనబడింది. ఇదం పాఠం మహాకవి భవభూతిః విరచిత ఉత్తర రామచరితస్య ప్రథమకాత్ గ్రహీత. అంటే ఫస్ట్ పార్ట్ లోని ఉత్తర రామచరితస్య అందులో నుంచి తీసుకోబడింది. రైటర్ నేమ్ వచ్చి మహాకవి భవభూత. లెసన్ నేమ్ ఈస్ చిత్రపట దర్శనం. అంతే, ఇంతకు మించి ఏం రాయదు.
సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి 6th 7th వన్ కదా. శ్రీధర భాస్కరాచార్య వర్ణేకర్. ఆయన గురించి క్లియర్ గా వినండి. ఇదిగో శ్రీధర భాస్కరాచార్య వర్ణేకర్. రామకృష్ణ పరమహంస. ఓ నో, సంతకృష్ణ నిష్కాయక. సారీ, మిస్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఉందిగా కవి పరిచయం. ప్రెసెంట్ లెసన్ నేమ్ వచ్చేసి చిత్రపట దర్శనము. ఇది శ్రీధర భాస్కరాచార్య వర్ణేకర్. ద డేట్ డ్రామా వివేకానంద విజయం రాసింది శ్రీధర భాస్కరాచార్య వర్ణేకర్. హీ వాజ్ బోర్న్ ఇన్ 31/7/1918. డేట్ గుర్తుంచుకోండి. ఇన్ నాగ్పూర్, మహారాష్ట్ర. టు కపుల్స్ శ్రీ మహిత అన్నపూర్ణాబాయి, శ్రీ భాస్కర్ రావు వర్ణేకర్. అన్నపూర్ణాబాయికి భాస్కర్ రావు వర్ణేకర్కి పుట్టిండు. ఎడ్యుకేషన్. This poet studied Sanskrit language from his childhood నుంచే సంస్కృత లాంగ్వేజ్ ని చదువుకున్నాడు. He studied only kavyas, but he not only studied kavyas but also Vyakarna Shastra with concentration, and also he read other epics. అంటే ఏమేమి చదివిండు? కావ్యాలే కాకుండా వ్యాకరణ శాస్త్రాలు కూడా చదువుకున్నాడు. ఇంకా వేరే ఎపిక్స్ ని కూడా చదువుకున్నాడు. ఎపిక్ సైన్సెస్ అంటే డీప్ సాంస్క్రిట్ నాలెడ్జెస్ ని. Later he got MA and PhD degrees in Sanskrit. Nagpur University honored with DLIT. In 1947 for a famous book written in Marathi language. Marathi language లో ఒక బుక్ రాసి 1947 లో నాగ్పూర్ యూనివర్సిటీ వల్ల హానర్ కూడా చేశారంట. చూద్దాం. పోయట్ వర్క్స్. ఇది రైటర్స్ యొక్క క్లోజ్ అయిపోయిందా? వెళ్ళేరా అన్న అవుతుంది. అయిపోయింది అనుకున్నా. అవుతుందిగా, ఒక్క సెకండ్ హోల్డ్ ఆన్. The great poet wrote many books in Sanskrit. Share screen. Done. The great poet wrote many books in Sanskrit language. Mandora Mimala ఒక బుక్. సెకండ్ బుక్ ఏమో భరత రాష్ట్ర నాశకతం. కొత్త కొత్తవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసేసి కాళిదాస సహస్రయం వటసాల వర్యసయం. వెరీ ఫేమస్ బుక్స్ అంట, జాగ్రత్తగా చదువుకోండమ్మా. చదవడానికి అయితే నాకు వస్తలే. అండ్ ఆల్సో హీ రోట్ మహాకావ్యం రామకృష్ణ పరమహంసీయం, ద గ్రేట్ డ్రామా వివేకానంద విజయం, అండ్ ద గ్రేట్ బుక్ సాంస్క్రిత్. ఈయన రైటింగ్స్ వచ్చేసేసి 3 వాల్యూమ్స్ లోనే ఉన్నాయంట. ఒకసారి చూసుకోండి వాల్యూమ్స్ కూడా. నెక్స్ట్ వన్ అలంకారాలు. ఇది కూడా సో చదివితే చదవని లేదు. అది సైడ్ నేనైతే ఆప్షన్ తీసుకున్నా. సో నేను ఎన్ని క్వశ్చన్స్ నేర్పిస్తున్నా? 6 క్వశ్చన్స్ నేర్పిస్తున్నా. 5th వన్ లాస్ట్ లో చెప్తాను కదా. 5th వన్ లాస్ట్ లో దానికి కూడా ఒకటి ఉంది, దాంతో పాటు నేను చెప్తా. 6 into 5 నేర్పిస్తున్నా నేను. మీరు అందులో ఓన్లీ 4 రాస్తే సరిపోతుంది. ఎనీ 4 నేను చెప్పిన దాంట్లోకి వెళ్ళి మీ ఇష్టం ఎనీ 4 నేర్చుకొని పోండి, మార్క్స్ అయితే వస్తాయి. ఆప్షన్ నేను చాయిసెస్ చెప్తే సందర్భ సాహిత్య వాక్యాలు ఒకటి నేర్చుకోండి. ఈ 2 వచ్చేస్తే సేమ్ మీనింగ్ లోకి వస్తాయి. రైటర్స్ గురించి నేర్చుకునే ఒప్పుకుంటే నేర్చుకోండి.
ఫిఫ్త్ వన్ మాత్రం పక్కా నేర్చుకోండి, మార్క్స్ అయితే గ్యారంటీ ఉంది. ఇంకొకటి ఇది ఉంది కదా, పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉందని చెప్పి చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి, సేమా రాంగ్ అని చెప్పి. గెస్సింగ్ అంటే 90% మనకి క్వశ్చన్ పేపర్ లో కూడా సేమ్ ఇదే కోడ్ నెంబర్ ఉంది. ఇంగ్లీష్ ఆల్మోస్ట్ కాదు, మొత్తం సేమ్ వచ్చింది, సేమ్ క్వశ్చన్ పేపర్ రిటేటో దిగిపోయింది. సో బిఎల్ అని ఇచ్చాడు, సో అదొకసారి ఆలోచించుకొని నేను అందుకే రిస్క్ తీసుకోవట్లేదు, ఆబ్జెక్టివ్స్ మాత్రం నేర్పిస్తున్నా. తిరకమక్క అయినా సరే మనకి రైటర్స్ ఇంట్రొడక్షన్ సేమ్ ఉంటుంది, ఇవన్నీ సేమ్ ఉంటుంది. మీకు సైడ్ కింద ఒక ఎక్స్ట్రా రైటర్ గురించి నేర్చుకొని పోండి. ఈ ధాతువులు మాత్రం మనం చూసుకుందాం, రిస్క్ 50% రిస్క్, 50% నాన్ రిస్క్, సో నో వరీస్. ఇంకొకటి పార్ట్ బిలో అయితే నో అసలు రిస్కే ఉండదు. పోయమ్స్ గురించి నేర్చుకుంటా అన్నా ఓకే, లేదంటే డైరెక్ట్ మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. దీని పేరేంటి, విస్తృత చరిత్రం లెసన్స్ లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను. 14th వన్ ఆర్యభట్టుడు గురించి, భాస్కరాచార్య గురించి, హర్షవర్ధన్, ఈ ముగ్గురులోకి వెళ్ళి ఎవరిదైనా ఒకటి నేర్చుకుని ఎనీ 2 రాయాలి, ఓకేనా. ఇందులో లాంగ్ ఆన్సర్స్ ఓన్లీ 3 రాయాలి, ఎక్కువ రాయద్దు. 15th వన్ కృదంత రూపానిస్, సో ఇది మెయిన్ సమ్మరీస్ అని చెప్పి నేను సమ్మరీస్ పంపించాను, ఒకసారి అది చూసుకోండి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే జస్ట్ మెసేజ్ మీ. ఇదిగోండి కృదంత రూపానిస్. సో జిత్వ, జీ ప్లస్ కత్వ లేదా జీ ప్లస్ త్వ, ఇక్కడ జస్ట్ ఇక్కడ సపరేషన్ వచ్చింది. కత్వ ప్రత్యయ సేమ్ ఇదే రాయాలి, ఇది ఫస్ట్ వన్ చూసుకోండి. జిత్వ, జీ ప్లస్ త్వ, కత్వ సంధి, కత్వ ప్రత్యయ, సంధిస్ కాదు ప్రత్యయస్. ప్రణామ్య, ప్ర ప్లస్ నామ్ ప్లస్ యప్ లేదా యాన్ రాసిన నో ప్రాబ్లం. యప్ల ప్రత్యయ ఓకేనా, డన్. ఇక్కడతో 2 అయిపోయింది. థర్డ్ వన్ దత్తుం, దాతుం, దా ప్లస్ తుమున్, తుమున్ ప్రత్యయ. నెక్స్ట్ వన్ నీత, నీ ప్లస్ తా, ధాతుంకేమో ఇక్కడ సపరేషన్ చేసా, ఈ ప్రత్యయాలు లాస్ట్ లో మాత్రం గ్యారంటీగా రాయాలి. నీతాకేమో ఇక్కడ డివైడ్ చేసినాం. నిమన్ కి ఇక్కడ వరకు రాసి దీనికి ఒత్తిచ్చినాం. తర్వాత శాత్రు ప్రత్యయ, కత్వ ప్రత్యయ. 4th వన్. 5th వన్ మన్యమాన, మాన్ ప్లస్ షానచ్ ప్రత్యయ. పుల్లింగం ఇవి పుల్లింగం స్త్రీలింగం ఇవి కూడా ఒకసారి చూసుకుని రాసుకోండి. ఫస్ట్ వన్ స్త్రీ, ఫోర్త్ వన్ స్త్రీ, 5th వన్ 6th వన్ పుల్లింగం, 7th వన్ పచంతి, పచ్ ప్లస్ అంతి, ఇక్కడ డివైడ్ అయింది. శృత్వ ప్రత్యయ, ఇది స్త్రీలింగం. తర్వాత ఇది పుల్లింగం. శ్రూయామాణ, స్ట్రూన్ ప్లస్ ఆనమన, ఇక్కడ డివైడ్ అయింది కూడా. పుల్లింగం ఇది నేర్చుకుని వెళ్ళండి, బెటర్ మార్క్స్ మంచిగా వస్తే. వక్తవ్యం, వాచ్ ప్లస్ తవ్యం, వాచ్తవ్యం వక్తవ్యం, ఇక్కడ డివైడ్ అయింది. తత్వ ప్రత్యయ నపుంసకలింగం, ఇక్కడ 3 డివైడ్ అయినాయి. వి ప్లస్ చింతాయ్ ప్లస్ యా, యల్ప ప్రత్యయం, లాస్ట్ లో యా వస్తే యల్ప ప్రత్యయం. తత్వమ్యం వస్తే తత్వ ప్రత్యయం. షానుచ్కి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఇది షానవహ. శృత ప్రత్యయం సేమ్ ఉంటాయి ప్రత్యయాలు, ఇంత హార్డ్ గా ఉండవు. తుమున్ వస్తే తుమున్ ప్రత్యయం, ఇక్కడ లాస్ట్ లో యా వస్తే యల్ప ప్రత్యయము, త్వా వస్తే త్వా ప్రత్యయం. పెద్ద తేడా సేమ్ లేదు, జస్ట్ చూసుకొని పోతే చిన్న లింక్. అండ్ ఇక్కడ 10 to 10 మొత్తం మార్క్స్ వచ్చేస్తాయి, దీనిలో నో ప్రాబ్లం. ఇంకొకటి నేను 5th వన్ ఒకటి లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నగా, ఒకటి లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పిన. ఇదిగోండి 5th వన్ ఇక్కడ ఉంది. 5th వన్
ధృత్వ ఆనీయ. ధృత్వ ఆనీయకి ఇదిగోండి ధృత్వ, ధృత్ ప్లస్ త్వ. త్వ అని వస్తే ఏంటి కత్వ ప్రత్యయం. ఆనీయ యా వస్తే ఏంటి అల్ప ప్రత్యయం. ఆ దగ్గర నీయా దగ్గర మళ్ళా దగ్గర యా వస్తుంది. సో ఇది ఇవి డివిజన్ అంతే. ఇక్కడతోటి మీకు ఆబ్జెక్టివ్ అయిపోయింది, ప్రత్యయాలు అయిపోయినాయి. నేను ఆల్మోస్ట్ 20+20 40 మార్క్స్ చెప్పాను. నా ప్రీవియస్ వీడియోలో 20 మార్క్స్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చెప్పాను. ఓకే, ఒక్కసారి క్వశ్చన్ పేపర్లోకి వస్తే ఇదిగోండి, విస్తృత చరిత్రం అనేది ఒక లెసన్. తర్వాత ఇక్కడ ధ్రువ ఉంది కదా, ఇది లెసన్ ధ్రువోపాఖ్యానం ఇక్కడ ఉంది చూడండి. క్వశ్చన్ లో మనకి డైరెక్ట్ గా అడగాడు ధ్రువోపాఖ్యానం లెసన్ రాయండి అని చెప్పి. ఇక్కడ ఇండైరెక్ట్ గా అడుగుతాడు ఏమని, ధ్రువుడు వేరే వాళ్ళకి ఏం చెప్పాడు, జస్ట్ అలాగా. తర్వాత వర్ణింతర దకారకథ అంటే మీ దకారకథ రాయండి అని చెప్పి చెప్పాడు. నిచికేతోస్య అని చెప్పాడు, అంటే నిచికేతోపాఖ్యానం అని మీనింగ్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏవి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా రావు, ఇండైరెక్ట్ గానే వస్తాయి. ఆ ఇండైరెక్ట్ గా వచ్చిన వాటిని ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి నేను చెప్పాను, అంతకు మించి నో మీనింగ్. సో ఇక్కడ 4 ఉన్నాయి. 4లోకి వెళ్ళి మీరు ఎనీ 2 రాసుకుని వెళ్ళి ఇది 2 నేర్చుకుని వెళ్ళి ఇవి రాయండి. నేను టోటల్ గా రిస్క్ ఏం చెప్పట్లే. 1 2 3 4 ఇది మాత్రం పేపర్ లీక్ అయినా లీక్ అవ్వకపోయినా కానీ పక్కా వస్తుంది. సో మీ ఇష్టం, ఇందులో ఎన్ని 2 ఆప్షనల్ చదువుకొని పోయినా కానీ రాసేసి రావచ్చు. 14th 1లో ముగ్గురు కవికుల నుంచి నేర్చుకెళ్ళండి. అక్కడ ఎలాగో 4 వస్తాయి, అందులో ఒక 2 ఆప్షన్ పోయినా కానీ 2 గుర్తుంటే 2 రాసేసి రావచ్చు. 15th 1 ప్యూర్ ఆప్షనల్, ఎక్స్పెరిమెంట్ చేసుకుని వెళ్ళి ఇది గనక సేమ్ యాస్టీస్ టు యాస్టీస్ వస్తే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రాయాల్సిన అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది. సో అందుకనే సో ప్లీజ్ బీ అవేర్, అంటే మంచిగా చదువుకొని ఎగ్జామ్ మంచిగా రండి. ఆల్ ది బెస్ట్. స్టాప్ షేరింగ్.